నమస్తే. చికటపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి కాసేపట్లో ఆయనను గాంధీ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది అల్లు అర్జున్ని. సో మెడికల్ చెకప్ల తర్వాత అల్లు అర్జున్ని నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆయనను సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో పుష్ప 2 సినిమా ఏదైతే ఆ సంబంధించినటువంటి సినిమాని చూసేందుకు వచ్చినటువంటి ఒక మహిళ, రేవతి అనేటువంటి మహిళ, అల్లు అర్జున్ రావడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడం, దాని తర్వాత అల్లు అర్జున్ అభిమానులు కానీ, అల్లు అర్జున్ సంబంధించినటువంటి గన్మెన్లు కానీ, అల్లు అర్జున్ సంబంధించినటువంటి బాడీ గార్డులు కానీ, వాళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించడం జరిగింది. దాంట్లో భాగంగా రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం, తన కొడుకు అయినటువంటి తేజ పరిస్థితి విషమంగా ఉండటం, దాని తర్వాత పోలీస్ స్టేషన్ చికటపల్లి పోలీస్ స్టేషన్లో తన భర్త భాస్కర్, మృతురాలి భర్త భాస్కర్, ఆయన పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ సంఘటన పైన విచారణ చేయాలంటూ చికటపల్లి పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే అల్లు అర్జున్ బన్నీని, ఎవరైతే పుష్ప 2 సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ని పోలీసులు, చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మరి ఆయన నిజంగా రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? మరొక పక్కన అనేక రకాలైనటువంటి సందేహాలు కేవలం ఆయన పైన జరుగుతున్నటువంటి ప్రచారం పూటకమేనా? ఒక పక్కన పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది, విచారించడం జరిగింది, ఆయన వాంగ్మూలం తీసుకోవడం జరిగింది, దాని తర్వాత గాంధీ హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది. సో మరొక పక్కన హైకోర్టులు సైతం కూడా క్యాష్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. మరి కాసేపట్లో దీనిపైన ఒక విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్యాష్ పిటిషన్ సంబంధించినటువంటి దాంట్లో మరి అల్లు అర్జున్ ఏమైనా తప్పించుకున్నటువంటి అవకాశం ఉంటుందా, ఏమని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది? దీంట్లో రకరకాలైనటువంటి సెక్షన్ల కింద పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఆయన పైన కేసులు కనుక చూసినట్టయితుంటే దాదాపుగా 3 కేసుల కింద నమోదు చేయడం జరిగింది. 105/118/1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు అట ఇది. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ 118/1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ సెక్షన్లు చెప్తా ఉన్నాయి. నిజంగా కూడా ఈ సెక్షన్ ఏమైనా మరి అల్లు అర్జున్కి ఏమైనా వర్తించేటువంటి అవకాశం ఉంటుందా? కేవలం మరి క్లాస్ పిటిషన్లో మరి కొట్టివేయబడుతుందా? ఈయన దోషిగా తేలేటువంటి అవకాశం ఉంటుందా? అలాగే సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యజమాని పైన కూడా కేసు కూడా నమోదు కావడం జరిగింది. మరి వీళ్ళకు ఈ శిక్షలు అమలు అవుతాయా, లేకపోతుంటే ఆయన రిమాండ్కు తరలిస్తారా, లేకపోతుంటే అక్కడి నుంచి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది కూడా మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి ఈ సంబంధించినటువంటి తీర్పును సైతం కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పైన అయినటువంటి సెక్షన్లు 105/118/1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనాయి. సార్, ఈయన పైన ఈ కేసులు మరి ఈయనకు వర్తిస్తాయా లేదా? ఒకవేళ వర్తించినట్టయితే ఈయనకు ఎన్ని నెలలు జైలుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది? సార్ అవి ఎఫ్ఐఆర్ లో నమోదైన సెక్షన్లు కానీ అవి అల్లు అర్జున్ కు వర్తిస్తాయని కాదు. అందులో ఎంతమంది అక్యూజులు ఉంటారో వాళ్ళ రోల్ ను బట్టి ఆ సెక్షన్ లో అట్రాక్ట్ అయినట్టు కాదా అనేది చూడాలి. ఓకే. 118 కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది మాత్రం కాదు. కాబట్టి కాల్పబుల్ హోమిసైడ్ ఆయన వల్ల కాలేదు కాబట్టి ఆ సెక్షన్ వర్తించే అవకాశం లేదు. 105 వచ్చేసి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ, గతంలో దీన్ని 304A అనేది 105 క్లాస్ 1 ఇది. దాంట్లో కంట్రిబ్యూటర్ గా తాను థియేటర్ యజమాని కాదు కాబట్టి, నిర్వాహకుడు కాదు కాబట్టి ఆ సెక్షన్ కూడా ఆయనకు వర్తించవు. కాన్సిక్వెన్షియల్ గా మాత్రమే ఆయనకు కొన్ని సెక్షన్లు వర్తించే అవకాశం ఉంటది. దాంట్లో కాన్స్పిరసీ కింద తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ సెక్షన్ కూడా ఆయనకు అట్రాక్ట్ కాదు కాబట్టి బెయిలబుల్ అఫెన్స్ ఆయనకు అగెనెస్ట్ గా ఉంటే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మోర్ ఓవర్ ఇప్పుడే కాస్త 15 నిమిషాల క్రితం హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది ఫాస్ట్ పిటిషన్ 4 o'clock వింటామని చెప్పేసి. నాట్ టు టేక్ ఎనీ కోహెసివ్ స్టెప్స్ అంటే ఆయన తీసి చక్కగా ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు ఎంట్రీ ఆర్డర్ రాని పక్షంలో
బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఏ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తారో కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కెన్ డైరెక్ట్ హిమ్ టు సెండ్ టు జ్యుడిషియల్ కస్టడీ. దాని తర్వాత బెయిల్ పిటిషన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్ మాండేటరీ బెయిల్, అందులో ఇద్దరు షూరిటీలో తీసుకుని జైలు ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏం ఆకాశం పెరిగి పడలేదు, టీ కప్పులో తుఫాను మాత్రమే. దాన్ని మార్కెటింగ్ వాడుకోవాలనుకుంటున్నారు మా టీం. ఎందుకంటే 10 రోజుల తర్వాత ఎట్లాగో సెలక్షన్స్ తగ్గుతాయి కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకుంటుంది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు, గొప్పతనం అయితే ఏమీ లేదు. సార్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 4 గంటలకి ఆ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతకంటే ముందు ఈయన నాంపల్లి మెజిస్ట్రేట్ ముంగట ఏమైనా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటే ఒకవేళ ఈ కోర్టు ఏ విధంగా చూస్తుంది సార్? ఈయనకు అక్కడే ఏమైనా నాంపల్లి కోర్టు కూడా ఈయనకు ఏమైనా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా క్వాష్ పిటిషన్ పైన విచారణ కాకముందుకు ఏమైనా? దానికి క్వాష్ పిటిషన్ కి బెయిల్ పిటిషన్ కి సంబంధం లేదు. క్వాష్ పిటిషన్ లో ఇంతవరకు ఎలాంటి ఇంట్రీమ్ ఆర్డర్లు లేవు కాబట్టి దే కెన్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కన్సర్న్ మాజిస్ట్రేట్. ఆయన ముందు రిమాండ్ పంపించచ్చు, జ్యుడిషియల్ కస్టడీ పంపించచ్చు. అక్కడ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఓకే, అంటే మీకు తెలిసి ఆయన రిమాండ్కు పోలీసు రిమాండ్కు కానీ ఇక్కడ జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా కనబడుతుంది సార్? ఇదేమైనా దాన్ని వ్యాపారాత్మక ధోరణిలో చూసి ఏదైనా దాని నుంచి బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం అక్యూజ్డ్ ఇంట్రెస్ట్ అది. బెయిల్ ఇచ్చినా కూడా రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి జైలుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అంటే అట్లా ఎందుకు చేయగలుగుతాడు? ఒకవేళ అంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి నేను జైలుకు పోవాలన్నటువంటి కోరుకోవడంలో అర్థమే ఉంటుంది సార్. గతంలో 2003 విపనగండ్ల పోలీస్ స్టేషన్ లో 353 సెక్షన్ కింద అప్పటి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మీద కేసు నమోదైంది. ఓకే, విధులను ఆటంకం పరుస్తున్నాడు విద్యుత్ అధికారులను అని చెప్పేసి. ఓకే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జూపల్లి కృష్ణారావు గారిని అరెస్ట్ చేసి నెక్స్ట్ డే నాగర్ కర్నూల్ మొబైల్ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీ. ఓకే, దాంట్లో భాగంగా అప్పటి ఏపీసీసీ అధ్యక్షుడు వెంకట్రావు, లగడపాటి రాజగోపాల్ తో సహా ఆయన ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే, అందులో బెయిల్ పిటిషన్ వేసిన జూపల్లి కృష్ణారావు తరఫు బెయిల్ పిటిషన్ వేసిన వ్యక్తిని నేనే. అందులో కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చినా కూడా షూరిటీలను కూడా మేము ప్రొడ్యూస్ చేసి రిలీజ్ ఆర్డర్ ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని జైల్లో పెట్టుకొని జైలుకి పోయి 10 రోజుల తర్వాత ఆ రిలీజ్ ఆర్డర్ ను బయటకి ఇచ్చింది. అంతవరకు అసెంబ్లీలో నానా హంగామా జరిగింది. అంటే దాన్ని వ్యాపారాత్మక ధోరణిలో చూడొచ్చు, రాజకీయ ధోరణిలో చూడొచ్చు, లాభపడాలనుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ చూస్తున్నాం, అల్లు అర్జున్ లాంటి జాతీయ పాన్ ఇండియా హీరోని ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే మీకు వచ్చిన అవకాశాన్ని డ్రగ్స్ కేసులో ఎంతో మంది హీరోయిన్లను పట్టుబడితే వాళ్ళని కనీసం టచ్ కూడా చేయలేదు. NDPS అది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ కేసులు చాలా సీరియస్ కేసు అది. ట్రయబుల్ బై సెషన్స్ కోర్టు, బెయిల్ కూడా సెషన్స్ కోర్టే ఇస్తుంది. అటువంటి కేసును తుంగలో దొక్కిన రాజకీయ నాయకుడు కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వం. అంటే చట్టాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. అప్పటి ఆ విచారణాధికారిని కూడా తూలనాడిండు. చేత కాకపోతే వెళ్ళిపో, వేరే వాళ్ళు వస్తారని చెప్పి సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి విచారణాధికారిని అన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయలేదని బాధన, లేకపోతే ఈ ప్రభుత్వం ఒక పద్ధతిగా వ్యవహరిస్తుందన్న బాధన. అది దాన్ని రాజకీయం చేయాలనుకుంటే వ్యాపారాత్మక ధోరణిలో అల్లు అర్జున్ చూసి దాన్ని జైలుకి వెళ్ళాలి, దాని వల్ల ప్రమోషన్ వస్తే తన సినిమా ఇంకా ముందుకు పోతుంది జాతీయ లెవెల్లో, అంతర్జాతీయ లెవెల్లో అని చూస్తే దేర్ మస్ట్ బి ఎ ఛాన్స్, అవకాశం అయితే ఉంది. వ్యాపారాత్మక ధోరణిలో చూస్తే జైలుకి వెళ్తే దానికి ప్రమోషన్ వస్తుంది కాబట్టి అభిమానులందరూ మళ్ళీ పొలమని సినిమాకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, దీంట్లో 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా కలెక్షన్ తగ్గిపోతాయి కాబట్టి సినిమా ఇది ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటే మళ్ళీ ఎయిర్లో ఉండొచ్చు, మళ్ళీ దీనికి ప్రమోషన్ కల్పించున్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ లాగా మీరు చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా నిన్న కూడా నేను కన్నడిచేరి పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు కుటుంబం మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రాబోయే సినిమా ప్రమోషన్ కొరకే అక్కడ ఆస్తులు కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇద్దరు మా నాన్న దేవుడు అంటున్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యక్తులు వీళ్ళ వ్యాపారాత్మక ధోరణిలో కూడా విచారణ చేయాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత పాడి షరీఫ్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా కూడా ఇట్లాంటి కోణం మీద ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని నాకు ప్రామిస్ కూడా చేయడం జరిగింది. అదే వ్యాపారాత్మక ధోరణి ఈ రోజు వాళ్ళు అన్ని కూడా వ్యవహరిస్తుండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఐఎమ్ యాంటిసిపేటింగ్ దట్ ది టేక్ ది ఇష్యూ యాజ్ టు ప్రమోట్ ది ఎగ్జిస్టింగ్ మూవీ. తన పుష్ప 2 ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు అంతే తప్ప నిజంగా కూడా ఆయనకు మంచి ఉద్దేశం ఉంటే 10 రోజుల కింద నమోదైన కేసులో ఈ పాటికే తను పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఉండాలి. పోలీస్ స్టేషన్ లో తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉండాల్సినది.
ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన హీరోగా అట్లా చేసింటే ఆయనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీన్ని వ్యాపారాత్మక ధోరణిలో చూడాలనుకున్నాడు కాబట్టి 2 రోజుల తర్వాత 25 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇచ్చిండు. అది కూడా కంపెన్సేషన్ కెనాట్ కంపెన్సేట్ ది డెఫిషియన్సీ ఆఫ్ ఎ డిసీజ్డ్ పర్సన్. చనిపోయిన వ్యక్తిని ఆ తల్లికి ఆ 25 లక్షలు అనేది ఏ విధంగా కూడా కంపెన్సేట్ చేయదు. అయినా కూడా అంటే ఇచ్చిండు, ప్రకటించిండు అంటే కొద్ది గొప్ప బాధ్యతగా వ్యవహరించిండు. కాకపోతే దాన్ని కూడా మళ్ళీ కంపెన్సేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రమోషన్ ద్వారా చేసుకొని మళ్ళీ 25 లక్షలు కూడా తిరిగి చేపట్టాలనుకునే ఉద్దేశం ఏదైనా ఆ సినిమా టీంకి ఉందేమో, యాజమాన్యానికి ఉందేమో తెలియదు. సార్ ఒక పక్కన ఇప్పుడేమో నాకు సంబంధం లేదని అల్లు అర్జును, నాకు సంబంధం లేదనేది సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి ఓనర్సు. మరి ఎవరికి ఉంటుంది సార్ ఈ సంబంధం, ఎవరికి ఉంది అసలు? నిజంగా కూడా యాక్చువల్గా అసలు ఎవరికి ఎట్లాంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉన్నది సార్? దీంట్లో అల్లు అర్జున్ రాకపోతే ఈ తొక్కిసలాట ఉండేదే కావచ్చేమో. ఒకవేళ కనుక ముందస్తుగా సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కనుక ఏమైనా కొంత సెక్యూరిటీని పెంచినట్టు అయితే ఇట్లా ఇబ్బంది ఉండేది కాదు. వీళ్ళు చేసినటువంటి తప్పిదంతో ఒక నిర్లక్ష్యంగా అక్కడ ఒక నిండు ప్రాణం పోయడం జరిగింది వీళ్ళ నిర్లక్ష్యంతో. సో ఎవరిని బాధ్యులను చేయాలి సార్? అల్లు అర్జున్ బాధ్యులను చేయాలన్నా, మీరు అనుకున్నటువంటి థియేటర్ సంబంధించినటువంటి ఓనర్లను చేయాలన్నా, లేకపోతే యాక్చువల్గా మీరు కూడా ఆ బాధ్యత సంబంధించినటువంటి ఆ మృతురాలు చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి తప్పుగా ఇట్లా ఎవరు తప్పని అనుకుంటా ఉన్నారు సార్? సార్ అది యాక్ట్ ఆఫ్ గాడ్, కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ, కేవలం ఒక నిర్లక్ష్యంతో ప్రారంభమైంది. దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే చేయాలని ఎవరికి ఉద్దేశం లేదు. థియేటర్ యాజమాన్యం థియేటర్ లో ఒక సందర్శనకు వచ్చిన ఒక ప్రేక్షకురాలు చనిపోవాలని థియేటర్ యాజమాన్యం కూడా కోరుకోదు. అక్కడ జరిగిన స్టాంపేడ్ లో హీరో కూడా కోరుకోడు. తన సినిమా ప్రమోషన్ ఒక మంచి ఉద్దేశంతో విజిట్ చేసిండొచ్చు. కాకపోతే జరగడానికి జరిగింది, ఒక తల్లి ప్రాణం పోయింది. కాకపోతే దాన్ని ఆ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వహించాల్సి వస్తుంది. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అని ఈ చట్టం ముందు ఎవరు కూడా అడ్మిట్ కావడానికి అవకాశం ఉండదు. అడ్మిట్ అయితే కేసు ముందు కూలిపోయి కేసు ముందరికి వెళ్ళదు, ఆ రోజే శిక్ష పడిపోతుంది. కాబట్టి యాజమాన్యమైనా సరే, అల్లు అర్జున్ అయినా సరే, ఎవరైనా సరే చట్టంలో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా మేము తప్పు చేయలేదనే వాదిస్తారు తప్ప తప్పు చేసిన మన మరుక్షణం కేసు అయిపోతుంది, శిక్ష పడిపోతుంది. కాబట్టి టెక్నికల్ గా ఎవరైనా సరే మేము తప్పు చేయలేదనే వాదిస్తారు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు 4 గంటలకి ఏం జరగబోతుంది సార్? ఈ క్వాష్ పిటిషన్లో ఖచ్చితంగా ఇది ఉపశమనం అల్లు అర్జున్కి ఉంటుందని అనుకుంటా ఉన్నారా? సీనియర్ న్యాయవాది అల్లు అర్జున్ తరఫున ఇప్పుడే చెప్పడం జరిగింది, ఆయనకి చెడ్డ ఉద్దేశం లేదు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని నిర్బంధంగా అడ్డుకోవడం జరిగింది. అసలు 4 గంటలకు క్వాష్ పిటిషన్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు అని కూడా అడ్డుపడడం జరిగింది. అప్పుడు జడ్జి గారు చెప్పింది అయితే ఇట్లాంటి కేసులు అంటే ఉద్దేశపూర్వకంగా జరగలేదనేది కనిపిస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో అది ఫండమెంటల్ రైట్ కాబట్టి స్వీకరిస్తున్నాం. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి నాట్ టు టేక్ ఎనీ కోఆర్టివ్ స్టెప్స్ అని ఆర్డర్ రావచ్చని నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ అరెస్ట్. అంటే అరెస్ట్ చేయకపోవచ్చు, కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ పెట్టినటువంటి ఈ సెక్షన్లు అయితే మాత్రం ఈయనకైతే వర్తించేటువంటి సెక్షన్లు అయితే కావు అనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా వర్తించవు. ఆ సెక్షన్ లో ఉన్న కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అదే సెక్షన్ చెప్తుంది. ఇంకోటి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్, అంటే నిర్వాహకుల నిర్లక్ష్యం. నిర్వాహకుడు బన్నీ కాదు, అర్జున్ కాదు కాబట్టి అది ఆ శిక్ష ఆయనకు కూడా వర్తించదు. కాన్సిక్వెన్షియల్ గా ఆయన నిర్లక్ష్య ధోరణి, ముందు ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, థియేటర్కి వస్తుందా అని చెప్పడం తప్ప అక్కడ అల్లు అర్జున్ పాత్ర ఎంత మాత్రం లేదనేది అందరికీ తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి అంశం. చాలా కీలకమైనటువంటి పాయింట్లు కూడా చెప్పడం జరిగింది. సరే, ఒకరేమో 10 ఏళ్ల పాటు ఉంటుంది, 5 ఏళ్ల పాటు ఉంటుందని రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. కానీ దీంట్లో నిర్లక్ష్యమైనటువంటి దాంతో జరిగినటువంటి ఆ ప్రాణం పోయిందనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. కాబట్టి నిర్లక్ష్యం పనిది కాదు, కేవలం నేను వస్తున్నటువంటి సమాచారం పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యానికి కానీ సమాచారం ఇవ్వకుండా వచ్చిండు కాబట్టి ఈయన తప్పు అన్నటువంటి తీరుగా అంటా ఉన్నారు. సో మరి కాసేపట్లో వాస్తవంగా కూడా ఈయన రాకపోయినట్టు అయితే ఉంటే అసలు ఈ సమస్య ఉండకపోవు, ఈయన రాకపోతే సమస్య ఉండకపోవు, వచ్చి ఈ అంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిండు. వాస్తవంగా కావాల్సింది బండి లేకపోతుంటే, ఈ హీరో రాకపోయినట్టయితుంటే ఆ ప్రాణం నిండుగా నిలబడేదే వాళ్ళ కొడుకు ఇలా హాస్పిటల్లో ఉండేటోడు కాదు. అసలైనటువంటి సరే తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది రెండో అంశం. కానీ ఈయన ఏం పని కోసం వచ్చినట్టు ఒక బెనిఫిట్ షోకి ఈయన ప్రచారం చేసుకోవడం కోసం తప్పించి. సో రెండోది అంశం ఏం చెప్తా ఉన్నాడంటే, కేవలం ఇప్పుడు సినిమా పైన నెగిటివ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి.
పుష్ప సినిమా పైన నెగిటివ్ ఒపీనియన్స్, సినిమా బాగాలేదని ఒక వారం రోజుల పాటు కొంచెం థియేటర్ల ముంగట ఊపినటువంటి పుష్పరాజు ఇక మళ్ళీ కాస్త తగ్గినట్టున్నది. ఇది ఈ యొక్క ప్రచారం ఉపయోగపడుతుంది అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా అనేది అడ్వకేట్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి సంచలన నిజాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి 105 కానీ 118/1 సంబంధించినటువంటి ఈ కేసులు బిఎన్ఎస్ సెక్షన్లన్నీ కూడా ఈయనకు వర్తించేటువంటి కేసులు కావు. ఇప్పుడు నడిచేటువంటి క్వాష్ పిటిషన్లో ఉపశమనం ఉంటుంది అనేది ఆయన యొక్క భావన.